ఇక మరొక అంశం చూసుకున్నట్లయితే కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ నిర్మాణం ఇంకా ప్రారంభం కాకపోయినా అక్కడ భూముల ధరలు కోట్లకు చేరడం, రిసార్టులు వెళ్లడం చూస్తున్నాం. మరి సాగరమాల నిధుల విడుదలపై కేంద్రం నుంచి ఎలాంటి హామీ లభించిందో మరింత సమాచారాన్ని మనకు అందించడానికి మా కరెస్పాండెంట్ కాంతారావు లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కాంతారావు, చెప్పండి, స్థానిక నేతల ప్రయత్నాలు ఏ మేరకు సఫలీకృతం అవుతున్నాయి? ప్రకాశం జిల్లాకు సంబంధించి కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ ఏర్పాట్ల కొరకు సాగరమాల నిధుల నుంచి 488 కోట్ల రూపాయలు అయితే కేటాయించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ ఈ 458 కోట్లతో ఇక్కడ పనులు ప్రారంభించినప్పటికీ అయితే 458 కోట్లు నిధులను విడుదల చేయడంలో ఇటు కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు సహకారంతో ఈ ప్రాజెక్టుని అయితే నిర్మిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ప్రాజెక్టుని త్వరగా పూర్తి చేసి ఇక్కడ పనులు ప్రారంభిస్తే ఇక్కడున్న ప్రాంతాలు అభివృద్ధి చెందేందుకు దోహదపడతాయని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ ఫిషింగ్ హార్బర్ వచ్చేసి 38 కిలోమీటర్లు అయితే ప్రకాశం జిల్లాలో ప్రధానంగా ఓడలు కలిగి ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రాంతంలో ఈ ఫిషింగ్ హార్బర్ రావడం ద్వారా అయితే ఇక్కడున్న యువతకు కానీ, ఇక్కడ మత్స్యకారులకు కానీ ఉపాధి అవకాశాలు మెండుగా కలిగే అవకాశం అయితే ఉంది. అలాగే దీనికి సంబంధించి ఈ ఫిషింగ్ హార్బర్ సంబంధించి అలాగే ఆధారిత పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో, గిటంగులు కానీ, అలాగే శీతలీకరణ కోల్డ్ స్టోరేజ్లు అయితే కానీ, అలాగే రవాణా వ్యవస్థ అయితే కానీ మెరుగుపడే అవకాశం అయితే పూర్తిగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ కోల్డ్ స్టోరేజ్ కి సంబంధించి అలాగే ఈ ఫిషింగ్ హార్బర్ కు సంబంధించి ఇటు మారిటన్ ద్వారా కొంత నిధులు అయితే కేటాయించడం అయితే జరుగుతుంది. అలాగే ప్రకాశం జిల్లాలో చూసుకుంటే ఇటు ప్రకాశం జిల్లాలో పాకల బీచ్ కూడా ఈ మధ్య మారిటన్ ద్వారా బీచ్ ఫెస్టివల్ అయితే నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ బీచ్ ఫెస్టివల్ ని భారీ ఎత్తున ఇటు టీడీపీ శ్రేణులు కానీ, ఇటు అధికారులు కానీ చేపట్టిన పరిస్థితి కనబడుతుంది మనకి. అలాగే ఏదైతే ఈ ఫిషింగ్ హార్బర్ రావడంతో ఇక్కడ జిల్లాలోని యువతకు ఉపాధి అవకాశాలు కలగడంతో పాటు జిల్లా అభివృద్ధి కూడా తోడ్పడుతుందని చెప్పేసి ఇక్కడ ప్రజలైతే కోరుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే ఈ ఫిషింగ్ హార్బర్ వస్తుందని చెప్పేసి ఇక్కడున్న భూములు రేట్లు అయితే చుక్కలను అంటుకున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడున్న ఏదైతే ఈత ముక్కలు అలాగే కొన్ని పరిసర ప్రాంతాలలో భూములు ఎకరా వచ్చేసి 50 లక్షల నుండి కోటి రూపాయల వరకు పలుకుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఈ ప్రాంతంలో పర్యాటక రంగంగా అభివృద్ధి చెందుతుందని, అలాగే దీనికి సంబంధించి ఇక్కడైతే రిసార్ట్స్ అయితే ఏర్పాటు చేస్తున్నారని చెప్పుకోవాలి. ఈ ప్రాంతం అభివృద్ధి చెందడంతో పాటు ఇటు ప్రకాశం జిల్లా మొత్తం కూడా యువతకు ఉపాధి కలిగించి అలాగే అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలని, ఇక్కడ నిర్మాణాలు చేపట్టాలని చెప్పేసి ఇక్కడ స్థానికంగా పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఉందో మాగుంట శ్రీనివాసరెడ్డి అలాగే ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కూడా వారి ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ పరిశ్రమ ఈ ఫిషింగ్ హార్బర్ ఏదైతే ఉందో ఈ ఫిషింగ్ హార్బర్ కి సంబంధించి ఇటు ఒంగోలు అలాగే కొత్తపట్నానికి ప్రధాన రోడ్డు మార్గాలు కూడా ఏర్పడే అవకాశం అయితే ఉంది. అయితే చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలకే కాకుండా అలాగే ఇటు నెల్లూరు జిల్లా కానీ, ఇటు గుంటూరు జిల్లా వాసులకు కూడా ఈ ఫిషింగ్ హార్బర్ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ ఉన్న ఎవరైతే మత్స్యకారులకి వారికి అధునాతన యంత్రాలు అలాగే వారికి కావాల్సిన ప్రాసెసింగ్ యూనిట్లు కూడా మత్స్యకారులు ఏర్పాటు చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది. అయితే ప్రధానంగా చూసుకుంటే సముద్రం లోతులో చేపలు పట్టడానికి మత్స్యకారులకి యంత్రాలు కూడా ఈ ఫిషింగ్ హార్బర్ ద్వారా కలుగుతాయని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ నుంచి రవాణా చేయడానికి మత్స్యకారులకి అయితే ఎంతో ఉపయోగపడుతుంది చెప్పుకోవచ్చు. అయితే ఫిషింగ్ హార్బర్ 488 కోట్లతో ఏర్పాటు చేయడం, అయితే ఆ నిధులు త్వరగా రాకపోవడం కొంత ఆలస్యానికి అయితే కారణం అవుతుంది. అయితే ఆ నిధులు త్వరగా కేటాయించి ఇక్కడ ఏదైతే ఫిషింగ్ హార్బర్ కి సంబంధించిన పనులైతే చేపట్టాలని చెప్పేసి ఇక్కడ ప్రజలు కోరుకున్న పరిస్థితి ఉంది. హరీష్. ఓకే, రైట్, థ్యాంక్ యూ.